కథానాయికల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శివాజీపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దండోరా సినిమా ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అటు శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. వ్యాఖ్యాత శ్రవంతి వస్త్రధారణను అభినందిస్తూ అదే సమయంలో కథానాయికల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అందం అనేది నిండైన దుస్తుల్లో ఉంటుందని శివాజీ అన్నారు. మంచు మనోజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ దుస్తులను బట్టి ఎదుటివారిని ఎగతాళి చేయటం సరికాదన్నారు. శివాజీ వ్యాఖ్యలపై మా అసోసియేషన్కు సినీ ప్రముఖులు నందిని రెడ్డి, సుప్రియ యార్లగడ్డ, స్వప్నదత్, మంచులక్ష్మి, ఝాన్సీ ఫిర్యాదు చేశారు. వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో మా అధ్యక్షుడికి లేఖ రాశారు. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో శివాజీ స్పందించారు. అసభ్యకరమైన పదాలను వాడటం పట్ల క్షమాపణలు చెప్పారు. హీరోయిన్లు బయటకు వెళ్లినప్పుడు దుస్తులు జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది పడరనేది తన ఉద్దేశమని అన్నారు. హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. ఒక ఊరు భాష మాట్లాడాను, అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా.